టీయూసీఐ అనుబంధ తెలంగాణ ప్రోగ్రెసివ్ ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ 3, 2024 ఆదిలాబాద్ జిల్లాలో కేంద్రంలోని కుమరం భీం భవన్ టీయూసీఐ జిల్లా కార్యాలయంలో ఆటో మోటార్ బంద్ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు జె దళిత్ టీయూసీఐ ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్ సింగ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మోటార్ కార్మికులకు ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు చేయని రీత్యా ఆటో సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో డిసెంబర్ 7వ తేదీన ఆటో, క్యాబ్, వ్యాన్ తదితర వాహనాల బంద్ నిర్వహిస్తామని అన్నారు. పోరాటాలు నిర్వహిస్తున్న ఆటో కార్మికుల సమస్యలపైన అనికి దృష్టిలో ఉంచుకొని ఈ నెల డిసెంబర్ 7వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఆటో బంద్లో పిలుపులో భాగంగా ఈరోజు ఆటో తెలంగాణ ప్రోగ్రెసివ్ ఆటో వర్కర్స్ యూనియన్ అనుబంధ టీయూసీ ఆధ్వర్యంలో కుమరం భీం భవన్ టీయూసీ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నెల 7వ తారీఖున తలపెట్టిన బంద్ను ఆటో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆటో కార్మికులకు విన్నవించుకోవడం జరుగుతుంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ల ముందు ఆటో కార్మికులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని జేఏసీగా ఏర్పడి ఈ బంద్ను విజయవంతం చేయండి. అదేవిధంగా ఈ 7వ తారీఖు దాకా రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి చర్చలకు రాకపోతే ఈ నెల 9వ తారీఖు నాడు నిర్వహించే అసెంబ్లీ కార్యక్రమాన్ని కూడా ముట్టడించడానికి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించడం జరుగుతుంది. ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత.